లోకల్ వాళ్ళకి సప్లై చేసి చెత్త నుంచి కూడా ఆదాయం సమకూర్చే విధంగా సిద్దిపేట పనిచేస్తుంది. రైతులకు పొలాల్లోకి ఇస్తున్నాం. ఎక్కడ ఇక చెత్త కుప్పలు కనబడడం కానీ, చెత్తను తగలబెట్టడం కానీ, చెత్తను అంటుపెట్టడం కానీ లేకుండా చెత్తను గ్యాస్గా, చెత్తను ఎరువుగా, ప్లాస్టిక్ పొడి చెత్తను రీసైక్లింగ్ పంపిస్తూ చెత్త నుంచి కూడా సిద్దిపేట మున్సిపాలిటీ నెలకు 4-5 లక్షల రూపాయల ఆదాయాన్ని సంపాదిస్తుంది. కెన్ బి ఇమాజిన్? చెత్త అంటేనే ఇది ఒక పనికిరానిది, చెత్త అంటే కంపు వాసన, చెత్త అంటేనే అజీర్తి, చెత్త అంటేనే మనిషిలో ఒక రకమైన ఫీలింగ్. కానీ ఆ చెత్తను కూడా అద్భుతంగా డిస్పోజ్ చేసి వీ హ్యావ్ సెట్ ఎ న్యూ ట్రెండ్. ఇవాళ అందరూ మన వైపు చూస్తున్నారు. కెన్ యూ నో దట్ ఇక్కడ ఒక స్వచ్ఛ స్కూల్ అని ఒకటి స్టార్ట్ చేసినాం సిద్దిపేటలో. జనరల్గా బడి అంటేనే మనకేం తెలుసు, చిన్నపిల్లలు వెళ్ళేది బడి. బడి అంటే లెక్కలు చెప్తారు, తెలుగు చెప్తారు, మ్యాథ్స్ చెప్తారు, సోషల్ చెప్తారు, బయాలజీ చెప్తారు. బడి అంటే చదువు చెప్తారు, బడి అంటే పరీక్షలు రాయాలి, బడి అంటే చిన్నపిల్లలు వెళ్తారనే మనకు తెలుసు. కానీ కొత్త బడి పెట్టాం మనం, అది స్వచ్ఛ బడి. పిల్లలే కాదు, పెద్దలు వెళ్ళాలి, మహిళలు వెళ్ళాలి, పట్టణ ప్రజలందరూ వెళ్ళే బడి మన సిద్దిపేట స్వచ్ఛ బడి. ఆ బడిలో పాఠాలే కాదు, ప్రాక్టికల్స్ కూడా నేర్పిస్తాం, డిజిటల్ వీడియో ప్రజెంటేషన్ కూడా ఇస్తాం. స్వచ్ఛ బడిలో ఏం చెప్తామంటే చెత్త ఈ సమాజానికి ఎంత ప్రమాదకరం, ప్రపంచం మొత్తం ఈ చెత్త సమస్యతో ఎంత ఇబ్బంది పడతా ఉంది, పశుపక్షాదులు, సముద్రంలో ఉండే చేపలు, జీవరాశులు, మనుషులు ఈ చెత్త వల్ల ఎంత ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి ఈ చెత్తను ఎట్లా డిస్పోజ్ చేయాలి, చెత్తను ఎరువుగా ఎట్లా మార్చొచ్చు, ఈ చెత్తను మనం రేపటి తరాలకు బహుమానంగా ఇద్దామా, పిల్లలకు ఆస్తులు, అంతస్తులు, బంగారం ఇవ్వడం ముఖ్యమా, మంచి ప్రకృతిని, మంచి ఆరోగ్యాన్ని, ఆహ్లాదకరమైన పట్టణాలను ఇవ్వడం మన బాధ్యతనా కాదా, మన పిల్లలకి ఏమి ఇవ్వబోతున్నాం అనే విషయాలన్నీ కూడా తెలియజెప్పే విధంగా ఇప్పుడు మా ప్రతిభా డిగ్రీ కాలేజ్ పిల్లలతో పాటు ప్రతి స్కూల్ పిల్లలు వెళ్ళాలి, ప్రతి కాలేజీ పిల్లలు వెళ్ళాలి, ప్రతి మహిళా సంఘం వెళ్ళాలి, ప్రతి విద్యార్థి, ఉపాధ్యాయ, ఉద్యోగ, యువజన సంఘాలు, పట్టణంలో ఉండే ప్రజలందరినీ చెత్తబడికి పంపిస్తాం. అక్కడ ఒక 20 నిమిషాల డిజిటల్ ప్రజెంటేషన్ ఇస్తాం, ప్రాక్టికల్గా చేసి చూపిస్తారు, ఎలా మేము మారుస్తున్నాం, మీరు ఎలా చేసుకోవచ్చు, వాళ్ళకి అవసరమైన సహకారం అందిస్తాం. ఎలా చేసామో కూడా ఒక మంచి పార్క్, అక్కడ ఆ పార్క్లో ఏం వాడతాం మేము, విరిగిపోయిన సైకిల్ రీములు, డ్రమ్ములు, డాంబర్ డబ్బాలతో కుర్చీలు చేసినాం. మీరు కూర్చునే కుర్చీల కంటే మంచి కుర్చీలు ఉంటాయి అక్కడ. పనికిరాని డ్రమ్ములు ఉంటాయి కదా, డాంబర్ డ్రమ్ములను కుర్చీలుగా మార్చి, సీసలను చెట్లు పెట్టినాం, సీసలతో ఆర్చ్ ఏర్పాటు చేసినాం. ఇట్లా రకరకాలుగా ఎట్లా హౌ కెన్ యూ యూజ్ దట్ మన అద్భుతమైనటువంటి ప్రజెంటేషన్ అక్కడ తయారు చేసినాం. స్వచ్ఛ బడి, ఇట్స్ ఎ న్యూ కాన్సెప్ట్. అంటే ప్రజలకు ఎంత చెప్పినా సీయింగ్ ఈజ్ బిలీవింగ్. కళ్ళతో చూసినప్పుడు ప్రజలు ఇన్స్పైర్ అవుతారు, అర్థం చేసుకుంటారు, నేను ఇలా చేయొచ్చు, నేను కూడా ఎందుకు చేయకూడదు అనే ఒక ప్రేరణ, ఒక ఉత్సాహం వాళ్ళలో కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం పెంచాలి. అప్పుడే ఇది క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ అవుతుందని చెప్పి ఒక స్వచ్ఛ బడిని దక్షిణ భారతదేశంలోనే తొలిసారి మన సిద్దిపేట ప్రారంభించింది. భాగస్వామ్యం కూడా ఉండాలి. సో నేను ఇంకెక్కువ డీటెయిల్స్లో పోను, చెప్పాలంటే చాలా సబ్జెక్ట్ ఉంది. కానీ ఫైనల్లీ 2 అంశాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, హార్టీ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద మేనేజ్మెంట్ అండ్ స్టాఫ్ మెంబర్స్ ఆఫ్ ప్రతిభా కాలేజ్. కీప్ ఇట్ అప్. ఇంకా మీరు ఇలాగే బాగా పైకి తీసుకొని వెళ్ళాలి, కాలేజ్ ఇంకా అద్భుతంగా రాణించాలి. ఎప్పుడు మీకు ఏ సహకారం కావాలన్నా నేను అందిస్తుంటాను. మా సూర్యప్రకాష్ అప్పుడప్పుడు నాకు పెడుతుంటాడు, అన్న మా కాలేజీ స్కాలర్షిప్స్ రిలీజ్ కాలేదు అంటే 5 నిమిషాల్లో చేసి మళ్ళీ సూర్యప్రకాష్ చెప్పి పంపిస్తూ ఉంటాను. నేను నాకు మంచి ఆత్మీయుడు, మంచి మిత్రుడు. అప్పుడప్పుడు నాకు సజెషన్స్ ఇస్తుంటాడు. అన్న టౌన్లో ఇక్కడ చెత్త బాగుంది, అన్న ఇక్కడ చెట్లు ఎండిపోతున్నాయి, అన్న ఇక్కడ సీసీ కెమెరాలు కావాలి, అన్న ఇక్కడ మంచినీళ్ళు రాక 2 రోజులైంది అని వాట్సాప్లో మెసేజ్ పెడితే కొద్ది నిమిషాల్లోనే దాన్ని అడ్రస్ చేసి ఐ గివ్ రిప్లై టు సూర్యప్రకాష్. సో ఒక మంచి పౌరుడిగా సూర్యప్రకాష్ ఈ పట్టణ పౌరుడిగా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తించేటువంటి ఒక మంచి మిత్రుడు నాకు సూర్యప్రకాష్ గారు. అంటే హీ ఆల్వేస్ గివ్స్ ఫీడ్బ్యాక్. ఎక్కడైనా తప్పు ఉంటే కూడా చెప్తాడు. జనరల్గా కొంతమంది కేవలం మెప్పు కోసం చెప్తుంటారు, కానీ మా సూర్యప్రకాష్ మెప్పుతో పాటు తప్పులు కూడా చెప్పి కరెక్షన్ కోసం కూడా ప్రయత్నం చేసేటువంటి వ్యక్తి మా సూర్యప్రకాష్. అందుకే ఆయన అంటే నాకు గౌరవం. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నా దృష్టి తెచ్చుకుంటారు. సో మిత్రులారా, దిస్ ఇస్ నెంబర్ 1. నెంబర్ 2, కోవిడ్ కొంచెం సీరియస్గా ఉంది. మనం వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. 5,000 దాటిన కేసులు సిద్దిపేట జిల్లాలో కూడా నిన్న ఆల్మోస్ట్ 480 కేసెస్ వచ్చినాయి.
45 ఏళ్ళు దాటిన అందరికీ ఫ్రీగా టీకా వేస్తున్నాం. సిద్దిపేట పట్టణంలో 4 చోట్ల వేస్తున్నాం. నాసర్పుర, అంబేద్కర్ నగర్, బుర్జు దగ్గర, పాత బుర్జు దగ్గర హాస్పిటల్, కోమటి చెరువు దగ్గర హాస్పిటల్. ఒక పైసా అవసరం లేదు. మీ తల్లిదండ్రులు, మీ అత్తమామ 45 ఏళ్ళు దాటిన అందరికీ టీకా వేయించండి. ఆ ఊర్లలో కూడా వేస్తున్నాం, అన్ని పిహెచ్సిల్లో కూడా వేస్తున్నాం. సో తప్పకుండా టీకా అనేది ఒక ఆయుధం. నేను వేసుకున్నాను టీకా, నేను బాగున్నాను. అందరూ టీకా వేసుకోవాలి. ఖచ్చితంగా మీ అందరికీ టీకా వేయించండి, ఫ్రీగా వేస్తున్నాం. నేనైతే డ్రైవ్ పెట్టినాను, నన్ను అందులో కూడా నెంబర్ 1 ఉండాలి, నా ప్రజలు సేఫ్గా ఉండాలనేది నా టార్గెట్. నేను కలెక్టర్కు, డిఎంఎన్హెచ్లకు, సర్పంచ్లకు, పంచాయత్ సెక్రటరీలకు కూడా నేను ఉత్తర్వులు ఇచ్చిన, టార్గెట్ పెట్టిన. రోజు 20 మంది తగ్గకుండా ప్రతి ఊర్లో వేయించండి. అండ్ సిద్దిపేటలో 45 ఏళ్ళు దాటిన వాళ్ళు ఒక్కరూ లేకుండా టీకా వేసుకొని సేఫ్ డిస్ట్రిక్ట్గా మార్చాలని నేను ప్రయత్నం చేస్తున్నా. దానికి మీ అందరి సహకారం ఉండాలి. అండ్ సెకండ్లీ, దయచేసి బయట తిరగొద్దు. తిరిగితే మాస్క్ లేకుండా బయటకు రావు. మాస్క్ ఈజ్ మస్ట్. సిచ్యువేషన్ బాధపడితే లాభం లేదు. మన పాలసాయిరాం మార్కెట్ కమిటీ చైర్మన్ యువకుడు, 38-40 ఏళ్ళ యువకుడు, భార్య భర్త ఇద్దరు ఇప్పుడు యశోదాలో 4-5 రోజులు సీరియస్గా ఉన్నారు. నిన్నటి నుంచి కొద్దిగా మంచిగా అయింది. ఆల్మోస్ట్ పెద్ద ఎత్తున ఆక్సిజన్ మీదనే 5 రోజులు ఉన్నాడు. సో అట్లా ఎవరు నాకేమవుతుంది, నేను 35 ఇయర్స్, నేను చాలా గట్టిగా ఉన్నా అని ఎవ్వరూ ఫీల్ కావడానికి వీలు లేదు. దానికి చిన్న పిల్ల పెద్ద, గట్టిగా ఉన్నా బక్కగా ఉన్నా అనేది ఏమి ఉండదు. వచ్చిన తర్వాత బాధపడద్దంటే దయచేసి చాలా జాగ్రత్తగా ఉండాలి. వేడి నీళ్ళు తాగండి, గోరువెచ్చని నీళ్ళు తాగండి, ఆవిరి పట్టించండి, మాస్క్ కంపల్సరీ పెట్టుకోండి, చేతులు శుభ్రంగా కట్టుకోండి, గ్యాదరింగ్స్ వీలైనంత వరకు తగ్గించండి, రెస్ట్రిక్ట్ చేసుకోండి మూమెంట్ని. సిచ్యువేషన్ ఇంకా కంట్రోల్ లేదు. బట్ టీకా వేసుకున్న దాంట్లో మాత్రం 99% సేఫ్ ఉన్నాం. 99% అంటే మొదటి టీకాకు రెండో టీకాకు 30 రోజుల తేడా. రెండో టీకా వేసుకున్న 15 రోజుల తర్వాత మీ శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుంది. రెండో టీకా వేసుకున్న 15 రోజుల తర్వాత అప్పుడు యు ఆర్ ఇన్ టు ద సేఫ్ జోన్. అందువల్ల త్వరగా టీకాలు వేసుకొని సేఫ్ జోన్లోకి మీరందరూ వెళ్ళాలి. టీకాలు వేసుకున్న మాస్క్ మస్ట్. టీకాలు వేసుకున్న మా ప్రతిభ డిగ్రీ కాలేజ్ యాజమాన్యం నరేందర్ రెడ్డి గారు, సూర్యప్రకాష్ గారు, ప్రతిభ డిగ్రీ కాలేజ్ లెక్చరర్లు, ప్రతిభ డిగ్రీ కాలేజ్ విద్యార్థులందరికీ ISO సర్టిఫికెట్ అందుకున్న సిద్దిపేట పట్టణంలోని తొలి డిగ్రీ కాలేజీగా మీ అందరికీ శుభాకాంక్షలు, మనస్ఫూర్తిగా అభినందనలు. ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడో ఒక దగ్గర పోటీతత్వం, కాంపిటీషన్ అనేది ఉండాలి. ఇప్పుడు ప్రతిభ కనపరిచి ISO సాధించింది. ఇప్పుడు ఏమైతే ఆటోమేటిక్గా మిగతా కాలేజీల వాళ్ళు కూడా మేము బాగా చదువు చెప్పాలి, మేము కూడా ISO తెచ్చుకోవాలి అన్నప్పుడు స్టాండర్డ్స్ అనేటువంటివి మన సిద్దిపేటలో ఇంప్రూవ్ అవుతాయా కావాలి. సో మీరు ఒక అడుగు ముందుకు వేసి ఒక దిక్సూచిగా నిలిచింది. ప్రతిభ మొదటి స్థానంలో నిలిచింది ప్రతిభ డిగ్రీ కాలేజ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇట్లా చెప్తే సిద్దిపేట ఆల్రెడీ వీ హ్యావ్ ఏ ట్రాక్ రికార్డ్. మీ అందరికీ తెలుసు, ఉద్యమంలో సిద్దిపేట ఫస్ట్, అభివృద్ధిలో సిద్దిపేట ఫస్ట్, ISO సర్టిఫికెట్ల సాధనలో సిద్దిపేట ఫస్ట్. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, బహుశా దేశంలో నాకు తెలియదేమో కానీ రాష్ట్రంలో అయితే తెలుసు నాకు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ISO సర్టిఫికెట్ సాధించిన రైతు బజార్ సిద్దిపేట రైతు బజార్. తెలంగాణ రాష్ట్రంలో వెజ్ నాన్ వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్, ధాన్యం మార్కెట్ ఉంది కదా మనది, మన కాటన్ మార్కెట్ CC గార్డెన్ పక్కన. సో ఒక మార్కెట్ యార్డుకు ISO సర్టిఫికేట్ ఈ రాష్ట్రంలో దేనికి వచ్చింది అంటే సిద్దిపేట మార్కెట్ యార్డుకి వచ్చింది. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే మున్సిపాలిటీలు 142 మున్సిపాలిటీలు ఉన్నాయి తెలంగాణలో. ISO సర్టిఫికేట్ వచ్చిన మొట్టమొదటి మున్సిపాలిటీ సిద్దిపేట మున్సిపాలిటీ, రాష్ట్రం నంబర్ 1. అలాగే నిన్ననే బహుశా మీరు పేపర్లో చూస్తుంటారు, ISO సర్టిఫికెట్ వచ్చిన తొలి గ్రామం ఈ రాష్ట్రంలో సిద్దిపేట మండలం ఇరుకోడు గ్రామం. ఫస్ట్ విలేజ్ ఆఫ్ అవర్ స్టేట్. ఒక గ్రామానికి ISO సర్టిఫికెట్ ఈ రాష్ట్రంలో దేనికి వచ్చింది అంటే సిద్దిపేట మండలంలోని ఇరుకోడు గ్రామానికి వచ్చింది. అట్లా చెప్పుకుంటూ పోతే మొదటి మున్సిపాలిటీ మనమే, మొదటి గ్రామం మనమే, మొదటి రైతు బజారు మనమే, మొదటి మార్కెట్ యార్డు మనమే.
ఇలా చెప్పుకుంటూ పోతే అన్నింటిలో కూడా సిద్దిపేట ఇస్ ఎ మోడల్. అట్లనే మొదటి ప్రైవేట్ డిగ్రీ కాలేజ్ సిద్దిపేటలో ప్రతిభా డిగ్రీ కాలేజ్. అంటే జిల్లాలో ప్రతిభ ఫస్ట్, రాష్ట్రంలో సిద్దిపేట ఫస్ట్. జిల్లాలో ప్రైవేట్ డిగ్రీ కాలేజీల్లో ప్రతిభా కాలేజీ ఫస్ట్, మున్సిపాలిటీల్లో రాష్ట్రంలో సిద్దిపేట ఫస్ట్, గ్రామ పంచాయతీల్లో సిద్దిపేటలోని ఇర్కోడ్ ఫస్ట్, రైతు బజార్లో సిద్దిపేట రైతు బజార్ ఫస్ట్, మార్కెట్లలో సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఫస్ట్. అంటే సిద్దిపేట ఎట్లా పనిచేస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ. మీకు కేంద్ర ప్రభుత్వం కూడా ఒక అవార్డు ఇచ్చింది, ది బెస్ట్ మున్సిపాలిటీ ఆఫ్ ద సౌత్ ఇండియా, దట్ ఈస్ సిద్దిపేట. రాష్ట్ర ప్రభుత్వం ఒక అవార్డు ఇచ్చింది, స్వచ్ఛ పట్టణం, బాగా చెట్లు పెట్టి క్లీన్ అండ్ గ్రీన్ టౌన్ ఆఫ్ అవర్ స్టేట్ ఈ సిద్దిపేట. అట్లా చెప్పుకుంటూ పోతే అన్ని రంగాల్లో వీ హ్యావ్ సెట్ ఎ బెంచ్ మార్క్. అభివృద్ధి అంటే ఎలా ఉండాలి అంటే సిద్దిపేట లాగా ఉండాలి అని ఇవాళ రాష్ట్రంలో కానీ దేశంలో అనేక మంది ప్రజలు మాట్లాడుకునేంత గొప్పగా మన సిద్దిపేట పట్టణాన్ని ఈ ప్రజల ఆశీస్సులతో, ప్రజల సహకారంతో, ప్రజల భాగస్వామ్యంతో దాన్ని మనం సాధించుకోగలిగాం. ఇవాళ క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా మన టౌన్ డెవలప్ అవుతా ఉంది. ఇవాళ చక్కగా చెత్త సేకరణ విషయంలో కానీ, డిస్పోజల్ ఆఫ్ వేస్ట్, మున్సిపల్ వేస్ట్. ఇప్పటిదాకా మున్సిపల్ వేస్ట్ అంటే అందరం కూడా ఇది చెత్త, ఇది పనికిరాదు అంటే దాన్ని చూస్తేనే ఒక రకమైన నెగటివ్నెస్, చెత్త అనే పదములోనే నెగటివ్నెస్ ఉంది. కానీ సిద్దిపేట హ్యాస్ బికమ్ ఎ మోడల్. వెల్త్ అవుట్ ఆఫ్ వేస్ట్, చెత్త నుంచి కూడా ఎలా ఆదాయం సమకూర్చుకోవచ్చో, చెత్తను కూడా ఎంత జాగ్రత్తగా రేపటి భవిష్యత్ తరాలకు ఇబ్బంది లేకుండా డిస్పోజ్ చేయొచ్చో ఇవాళ ఒక మోడల్గా సిద్దిపేట నిలబడబోతా ఉంది. మనకి ఇంతకుముందు చెత్త అంటే మన ఇళ్లలో వచ్చిన చెత్తను ఈ రింగ్ రోడ్ కొన్న అయితే అటు ప్రశాంత్ నగర్ కాడనో, ఇటు వేములవాడ కమాన్ కాడనో, అటు ఎల్లమ్మ గుడి దిక్కు పోసి బాగా అంటు పెడితే ఒక వారం రోజులు 5 రోజులు కమ్మటి పొగ మన ఇళ్లలోకి వచ్చేది. విసిరేది పొగ, చెత్త అంతా కుప్ప పోయాలి, ఎప్పుడో నెలకోసారి అంటు పెట్టాలి. ఇది గతంలో ఉన్నటువంటి పద్ధతి. కానీ ఇప్పుడు వార్డ్ కంపోస్టర్, లేన్ కంపోస్టర్, టౌన్ కంపోస్టర్, తడి చెత్త వేరే, పొడి చెత్త వేరే, హానికరమైన చెత్త వేరే. తడి చెత్తను ఎరువుగా మార్చి బ్రహ్మాండంగా రైతులకు అందిస్తూ ఉన్నాం, పొడి చెత్తను రీసైక్లింగ్ పంపిస్తూ ఉన్నాం. ఇంకా కొంత అడుగు ముందుకేసి ఇప్పుడు గ్యాస్ తయారు చేసే యంత్రం కూడా సిద్దిపేటలో పెట్టున్నాం. ఈ చెత్తను కంపోస్ట్గా మార్చి దాని నుంచి ఎల్పిజి గ్యాస్, లిక్విడ్ పెట్రోలియం గ్యాస్